హలో ఫ్రెండ్స్, సో ఈరోజు మనం ట్రై చేస్తున్నాం ఫిబొనాచి అని ఒక ఎక్సలెంట్ టూల్ ఉన్నది. దాని బేసిస్ బట్టి మనం లెవెల్స్ డ్రా చేసుకోవాలి. ముందైతే ఆ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఈ టూల్ని యూజ్ చేసుకుంటా ఏదైతే లో ఉన్నదో ట్రెండ్ లో బట్టి ఆ ట్రెండ్ హై అంటే మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బట్టి మనం ఈ టూల్ని అయితే డ్రా చేసుకోవాలి. మీరు చూడవచ్చు, ఇప్పుడు కింద ఒక రెడ్ క్యాండిల్ అను గ్రీన్ క్యాండిల్ ఉన్నాయి, అది మన లో. మీద గ్రీన్ క్యాండిల్ అది మన హై. ఇట్లా ఒక కర్వ్డ్ యాంగిల్లో లో హై ఉండాలి. ఇప్పుడైతే మనం కింద లో బట్టి అండ్ మీద హై బట్టి ఒక ఫిబొనాచిని డ్రా చేసుకుందాం. ఇందులో మనం లెవెల్ చూడొచ్చు. కింద లెవెల్ ఉన్న మధ్యలో లెవెల్ మెయిన్ లెవెల్స్ అన్నట్టు. అది ఈడ గ్రీన్ క్యాండిల్ అనేది లెవెల్ 1 మీద క్లోజ్ అయింది కాబట్టి నేను అప్ కోసం ట్రేడ్ ప్లేస్ చేసిన. మీరు చూడొచ్చు, క్యాండిల్ అనేది లెవెల్ 1 మీద క్లోజ్ అయింది కాబట్టి నేను అప్ కోసం ట్రేడ్ తీసుకున్నా. అంటే ఈ క్యాండిల్ అనేది 2 minutes క్యాండిల్ అన్నట్టు. ఇక్కడ మనం టైం సెట్ చేసుకోవచ్చు. క్యాండిల్ 5 minutes క్యాండిల్ అన్నా 5 seconds క్యాండిల్ అన్నా, కానీ 2 minutes క్యాండిల్ అయితేనే కరెక్ట్గా మనకు ట్రేడ్ కనిపిస్తాయి అన్నట్టు, కరెక్ట్ ట్రేడ్స్ మనకు వస్తాయి అన్నట్టు. ఈడ మీరు చూడొచ్చు $1000 ట్రేడ్ అన్నట్టు. ఇది దాదాపు 80,000 ట్రేడ్ అన్నట్టు. కానీ నేను ఈడ కరెక్ట్ లెవెల్స్ చూసుకోలే, కొంచెం మీద ఉంటే బరాబర్ ఉంటే. ఈడ వీడియో రికార్డ్ చేయబట్టి ఈడ లెవెల్స్ కరెక్ట్గా కావాలి. కొంచెం కింది మీద ఉన్నా మన ట్రేడ్ మిస్ అయ్యేది అన్నట్టు. నాకు తెలిసి ట్రేడ్ మిస్ అవుతుంది. కానీ మనం నెక్స్ట్ ట్రేడ్లో టూ స్టెప్ మ్యాండిగల్ ఫాలో అయ్యి నెక్స్ట్ ట్రేడ్లో కవర్ చేసుకోవచ్చు మన ఈ లాస్. అంటే 2 step మార్టింగల్ అనేది ఏందన్నట్టు మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సరే, ఈ ట్రేడ్ అయితే ఎట్లా మనది లాస్లో వెళ్తుంది, మనం నెక్స్ట్ ట్రేడ్లో ఈ లాస్ని కవర్ చేసుకున్నాం అన్నట్టు. ఈ ట్రేడ్ అనేది మనకు 2 minutes ట్రేడ్. మనం ఎన్ని మినిట్స్ అన్నా పెట్టుకోవచ్చు, 5 seconds అన్నా పెట్టుకోవచ్చు, 5 minutes అన్నా పెట్టుకోవచ్చు. అది మన అనాలిసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు చూడొచ్చు, ఈ ట్రేడ్ లాస్ అయింది. సరే, మనం నెక్స్ట్ ట్రేడ్ డౌన్ కోసం 2 trades తీసుకుంటా అన్నట్టు. నేను ఇప్పుడు 2 trades తీసుకుంటున్నా. ఇప్పుడు డౌన్ కోసం 2 trades తీసుకున్నా. అంటే 2 trades ఎందుకు తీసుకున్నా అన్నట్టే, మన లాస్ట్ ట్రేడ్ లాస్ కవర్ అవ్వడానికి నేను 2 ట్రేడ్ ఎట్లా మనమే విన్ అవుతాం. ఎందుకంటే లాస్ట్ ట్రేడ్ ఎందుకు లాస్ అయిందంటే మన లెవెల్స్ కరెక్ట్గా డ్రా చేయలే కాబట్టి మనం ఆ ట్రేడ్ మిస్ చేసినాం. కానీ ఎప్పుడైనా కరెక్ట్గా టైమింగ్ ఉన్న లెవెల్స్ ఇవి కరెక్ట్ చూసుకోవాలి. ఫస్ట్ టైమింగ్ సెట్ చేసుకోవాలి, 2 minutes క్యాండిల్. ఆ తర్వాత లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా. మీరు చూడొచ్చు, ఇక్కడ లెవెల్ 1 అనేది కరెక్ట్ డ్రా చేయలే, కొంచెం కిందికి డ్రా చేస్తే మన అక్యురసీ అనేది కరెక్ట్ వచ్చేది. కానీ నో ప్రాబ్లం. ఈ ట్రేడ్ అయితే ఎట్లా విన్ అవుతాం నాకు 100% ష్యూర్గా తెలుసు. ఎందుకంటే మనం అనాలిసిస్ చేసే ట్రేడ్ తీసుకున్నాం. ఏదో తూస్తాజ్గా ట్రేడ్ తీసుకున్నది కాదు, లెవెల్స్ బట్టి ట్రేడ్ తీసుకున్నాం. మీరు చూడొచ్చు, ఇక్కడ కొంచెం రావాలి, ఇంకా కిందికి వస్తాయి. నాకు తెలిసినంత వరకు ఎట్లా ఈ ట్రేడ్ మనమే విన్ అవుతాం. మీరు ఇలాంటి ఇంకా నాలెడ్జబుల్ వీడియో చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఒక్కసారి అయితే డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. ఒకవేళ మీరు నాతో ట్రేడ్ చేయాలనుకుంటే, నాతో నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకున్నా టెలిగ్రామ్లో జాయిన్ కావచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ ట్రేడ్ మనం విన్ అవుతాం. ఎట్లా ఈ 2 minutes ట్రేడ్ కదా, కొంచెం టైం పడుతుంది. చూడండి. మళ్ళీ రేపు ఎల్లుండి ఇంకో కొత్త వీడియో ఇస్తాను నేను. అందులో కరెక్ట్గా ఈ లెవెల్స్ అనేది ఏంది, ఫిబొనాచి అనే టూల్ అనేది ఏంది, అసలు దీని లెవెల్స్ ఎట్లా డ్రా చేసుకోవాలి. మనకి ఈ టూల్ అవసరం లేదు. ఒకసారి ఈ టూల్ పెట్టుకొని లెవెల్స్ డ్రా చేసినాక ఈ టూల్ డిలీట్ చేసుకోవచ్చు. ఆ లెవెల్స్ బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇక్కడ మనమే విన్ అయినాం క్లియర్గా. 3,800 ప్రాఫిట్. అంటే మనం ఇన్వెస్ట్ చేసిన $2,800 ప్రాఫిట్ అన్నట్టు మనం. ఎందుకంటే లాస్ట్ ట్రేడింగ్ లాస్ తీసేసినాక మనకు ప్రాఫిట్ వచ్చింది $800. మనకు టోటల్ ఓవరాల్గా ఈరోజు $800 ప్రాఫిట్లో. అలాగే నాలెడ్జబుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.